హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ F14 4G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 3 ఆగస్టు 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 391 PPI తో వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ మీద వస్తుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్తో వస్తుంది. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది. One UI 6.1 మీద వస్తుంది. సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.2 మీద వస్తుంది. 9mm థిన్ ఉంటుంది. 194 grams అయితే వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4GB 64GB ఉంటుంది కదా, అసలు ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 8,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ వేస్ట్, నేను ముందే చెప్తున్నా. అక్కడ 5G మొబైల్స్ ఉంటాయి. మీకు దీనికి తగ్గట్టు అక్కడ వేరే మొబైల్స్ ఆపోజిట్ ఏమైనా మొబైల్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ జాయిన్ అయిపోండి. ఈ మొబైల్కి ఏమైనా ఇంకా బెస్ట్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయో కూడా అక్కడ నేను ఈ మొబైలే కాదు ఏ మొబైల్స్కైనా నేను ప్రతి చిన్న మొబైల్ అప్డేట్ కానీ ఏ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే అప్డేట్ ఇవ్వాలంటే మన యూట్యూబ్లో కష్టం అవుతుంది. యూట్యూబ్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ మాత్రమే పాసిబుల్ అవుతాయి, మిగతా అయితే పాసిబుల్ కావు. కాబట్టి ఏమైనా నాకు అంటే బెస్ట్ డీల్స్ ఇట్లా ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి అక్కడ జాయిన్ అయిపోతే మీకు బెటర్ ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.